నువ్వు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నారు తప్ప వేరే కాదు కదా. ఈరోజు లాఠీలను చూపెట్టి, తుపాకులను చూపెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లను పెట్టి, ఈరోజు పోలీసులను పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తీవ్రమైతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఆడపిల్లలు ఈ 12 గంటల రాత్రి సిటీ కాలేజీ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చారు, కనీసం అన్నం లేదు. ఈ పరిస్థితులను ఎట్లా చూస్తారన్నా మీరు? చాలా దుర్మార్గం ఇది. ఆ రోజు సమైక్య పాలనలో ఏ విధంగానైతే కారు చీకట్లో ఉద్యమకారులను బంధించిందో, ఈ రోజు కూడా ఈ కారు చీకట్లో ఈ నిరుద్యోగులను బంధించడం చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బషీర్బాగ్ లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు, ప్రాణాలను పొట్టబెట్టుకున్నాడు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఈయన ఈ రోజు నిరుద్యోగుల యొక్క రక్తాన్ని ఈరోజు కళ్ళ చూస్తా ఉన్నాడు, వాళ్ళను గోసబుచ్చుకుంటా ఉన్నాడు. అందుకే అంటున్న సమైక్య పాలనను తలపించే విధంగా ఈరోజు కారు చీకట్లో ఉద్యమ